హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఇవాళ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చిన్న చేపల కూర. పెద్ద మసాలాలు వేయక్కర్లేదు, అమ్మో చేపలను హడావిడి పడిపోతే నాకు రాదు అని అనుకున్న అవసరం కూడా లేదు. ఒకసారి మేము చేసే ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. చిన్న చేపలు అవి నెత్తాలు అంటారు కదా, అవి మార్నింగే తీసుకొని క్లీన్గా వాష్ చేయించేసింది. మా అమ్మ ఎవరో బొమ్మడే వస్తే వేసింది ఫ్రీగా మా అబ్బాయి కోసం అని చెప్పి. సో దానికి కావాల్సినవి ఏంటంటే చాలా ఈజీ చూపించేస్తాను. ఇక్కడ చూడండి, 3 చిన్నులపాయలు, పెద్దవైతే 2 చాలు, 4 పచ్చిమిర్చీలు, కానీ నేను 2 పచ్చిమిర్చీలు వేసాను. కాసినంత జీలకర్ర, కరివేపాకు, మెంతులు ఎందుకు వేస్తాను అనేది కూడా వేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాళ్ళు ఉప్పు, పసుపు, కారం, మంచి నూనె, చింతపండు గుజ్జు ముందుగానే ఇలా తీసుకొని పెట్టుకుంటాము. అంటే మేమైతే టమాటా సైజ్ తీసుకున్నాము. కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చండి. చేపల పులుసు పులుపు ఉంటేనే బాగుంటుంది. సో ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం లిమిటెడ్గా వేసుకోవాలనుకుంటే టమాటా సైజ్ అంత చింతపండు చాలు. సో నేను ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని మట్టి సెట్ అండి, చాలా బాగుంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసే లోపల వెలిగించేసాను, ఎందుకంటే కొంచెం కాలు ఉంటుంది. సో నూనె వేసుకుందాము. 3 స్పూన్లు నూనె,